అందరికీ నమస్కారము. ఫిబ్రవరి 18న కోబ్రా ప్లానెటరీ సిచ్యువేషన్ అప్డేట్ అలాగే ఫీనిక్స్ కాన్ఫరెన్స్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దాని గురించి తెలుసుకుందాము. ప్లూటో కుంభరాశిలోకి ప్రవేశించడానికి దాదాపు 15 నిమిషాల ముందు ఒక చిన్న గ్రహశకలం బెర్లిన్ సమీపంలోని గ్రహ ఉపరితలంపై ప్రభావం చూపింది. ప్లూటో కుంభరాశిలో ఉండటంతో భూగర్భ సొరంగాల నెట్వర్క్ల ఉనికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చింది. ప్లూటో కుంభరాశిలో పురోగమిస్తున్నప్పుడు ఉపరితలంపై ఉన్న చీకటి శక్తులు ఎక్కువ భయంతో ఉంటున్నాయి. భారతీయ మరియు ఆఫ్రికన్ ఇల్యూమినాటీ నెట్వర్క్ల క్లియరింగ్ పూర్తి వేగంతో కొనసాగుతుంది. సౌర వ్యవస్థ అంతటా ఉన్న వారి స్థావరాలను కొన్ని రోజుల క్రితం క్లియర్ చేయబడ్డాయి. ఈ క్లియరింగ్ ప్రక్రియలో భాగంగా భూమి కక్షలో తక్కువ ఎత్తులో ఉన్న షిప్పులను ఆల్డెబరన్లు తొలగిస్తున్నప్పుడు ఉపరితల ప్రభుత్వాల దృష్టికి తీసుకురాబడింది. అది రష్యన్లు చేసినట్లుగా భావించారు, కానీ అది చేసింది రష్యన్లు కాదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూడవచ్చు. భారతీయ మరియు ఆఫ్రికన్ ఇల్యూమినాటీ నెట్వర్క్లలో భారతదేశంలోని దేవాలయాల దిగువన ఉన్న సొరంగాలలో దాదాపు 50,000 మంది సభ్యులు ఉన్నారు. అలాగే సబ్ సహరన్ ఆఫ్రికా దిగువన ఉన్న సొరంగాల నెట్వర్క్లలో దాదాపు 70,000 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. కొన్ని వారాలలో ఇవి కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఉపరితల ఇల్యూమినాటీ నెట్వర్క్తో పాటు ఉన్న ప్రధాన సమస్య ఇప్పుడు ఇల్యూమినాటీ బ్రేక్అవే కాంప్లెక్స్ యొక్క అవశేషం. ఇది 2018 మరియు 2020 మధ్య క్లియరింగ్ ప్రక్రియ నుంచి తప్పించుకుంది. అయితే ఇది ఇప్పటి వరకు ఇనాక్టివ్గా ఉంది. రెసిస్టెంట్ మూవ్మెంట్ ఉపరితల కార్యకలాపాలను ప్రారంభించేదానికి ప్రతిఘటనగా ఒర్సినీ ఫ్యామిలీ ఫిబ్రవరి 8న ఇల్యూమినాటీ బ్రేక్అవే కాంప్లెక్స్ IBCని యాక్టివేట్ చేసింది. వారు చేసిన మొదటి పని ఏంటంటే కాంతి శక్తులు గుర్తించకుండా తప్పించుకున్న IBCని ఇప్పటి వరకు ఇనాక్టివ్గా ఉన్న భౌతిక బయోచిప్లలో ఒక భాగాన్ని యాక్టివేట్ చేయడం. బయోచిప్లలో ఈ భాగం బ్యాకప్ ప్రాసెసర్గా పనిచేస్తూ ఇది సెల్ ఫోన్ టవర్ నెట్వర్క్ల ద్వారా మెదడు సినాప్స్ సిగ్నల్స్ నుంచి ఆడియో మరియు వీడియో ఫీడ్లను ప్రధాన ప్రాసెసింగ్ సెంటర్స్లోకి పంపగలదు. సోర్స్ ప్రకారము ఇవి గినియా మరియు సియర్లా లియోన్ సరిహద్దు సమీపంలో భూగర్భ స్థావరాలలో ఉన్నాయి. ఈ బయోచిప్ నెట్వర్క్లు బలహీనంగా ఉన్నప్పటికీ ఇవి ఉపరితల జనాభాపై కంట్రోల్స్ యొక్క అదనపు పొరను సూచిస్తుంది. ఇది ఉపరితల కార్యకలాపాల కోసం రెసిస్టెంట్ యొక్క ప్రణాళికను మధ్యస్థంగా భంగపరుస్తుంది. భౌతిక చిప్లలోని ఆ భాగాన్ని త్వరలో డీయాక్టివేట్ చేయడానికి కాంతి శక్తులు తమ సాంకేతికతను ఉపయోగిస్తారు. IBC ఇల్యూమినాటీ బ్రేక్అవే కాంప్లెక్స్ ప్రస్తుతం 18 బిలియన్ మంది ప్రధానంగా రెప్టిలియన్స్ మరియు డ్రాకో సభ్యులు మానవ రూప శరీరాలతో భౌతిక తలంలోనూ సౌర వ్యవస్థ అంతటా చెల్లాచెదురుగా పడి ఉన్నారు. వాటిలో ముఖ్యంగా కైపర్ బెల్ట్లోనూ అంగారక గ్రహం పైన కూడా వారి యొక్క స్థావరం ఉంది. ఈ స్థావరాలు జంప్ రూమ్ల నెట్వర్క్లతో అనుసంధానించబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో క్లియర్ చేయబడతాయి. భౌతిక తలాలలో IBC యొక్క ప్రధాన పట్టు పశ్చిమ ఆఫ్రికాలోని భూగర్భ సొరంగాల నెట్వర్క్లలో ముఖ్యంగా సెనగల్ యొక్క దక్షిణ భాగం, గాంబియా, గినియా, సియర్రా లియోన్, లైబీరియా, ఐవరీ కోస్ట్, ఘనా, టోగో, బెనిన్ మరియు పశ్చిమ నైజీరియాలో ఉన్నాయి. ఈ నెట్వర్క్లలో దాదాపు 1,00,000 మంది రెప్టిలియన్స్ మరియు డ్రాకోలు మానవ రూప శరీరాలలో ఉన్నాయి. వాటిలో కొన్ని ఉపరితలంపై ఉన్న జనాభాతో కలిసిపోయాయి. వారిని యూరోప్, దక్షిణ ఇటలీ నుంచి వచ్చిన వలసదారులు అని డ్రామాలాడుతుంది. మరొక చిన్న స్థావరం కొలంబియాలో అలాగే వాయవ్య బ్రెజిల్లో టర్నర్స్ నెట్వర్క్లో ఉంది. దాదాపు 15,000 మంది రెప్టిలియన్స్, డ్రాకోలు మానవ రూప శరీరాల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని ఉపరితలంపై కలిసిపోయి డేరియన్ గ్యాప్ ద్వారా USలోకి వలసదారులుగా తీసుకురాబడుతున్నాయి. IBC యొక్క 2 భౌతిక ఉపరితల స్థావరాలు సౌర వ్యవస్థ యొక్క స్థావరాలతో జంప్ రూమ్లతో అనుసంధానించబడి ఉంది. ఈ 2 ప్రదేశాలకు
డ్రాకోస్ మరియు రెప్టీలియన్ల సరఫరాను నిరంతరము భర్తీ చేస్తాయి. పశ్చిమ ఆఫ్రికా ఐబీసీ స్థావరం కూడా ఆఫ్రికాలోని రహస్య బయోల్యాబ్ల నెట్వర్క్లతో అనుసంధానించబడి ఉంది. అవన్నీ ఒర్సినీ కుటుంబ నియంత్రణలో ఉన్నాయి. గినియా మరియు గినియా బిస్సౌ దేవతా శక్తిని అణిచివేసి రెప్టీలియన్స్ డార్క్ ఓర్టెక్స్ పోర్టల్స్కి కేంద్రంగా ఉన్నాయి. దీని కారణంగా ఆ ప్రాంతంలోని మహిళలకు భయంకరమైన జీవన పరిస్థితులకు దారితీస్తుంది. భూగర్భ ఐబీసీ కాంప్లెక్స్ కింద ఉన్న పశ్చిమ ఆఫ్రికా మొత్తం ప్రాంతం శతాబ్దాలుగా అట్లాంటిక్ బానిస వ్యాపారంలో పాల్గొంటుంది. దానివలన ఆ ప్రాంతం భయంకరమైన శక్తివంతమైన పరిస్థితులకు దారితీస్తుంది. అక్కడ చాలా హీలింగ్ అవసరం. ఐబీసీ కాంప్లెక్స్ ఉన్న పశ్చిమ ఆఫ్రికాలోను జనరల్ సబ్సహరన్ ఆఫ్రికాలోను అనేక చింతామణిలు అలాగే గెలాక్టిక్ చింతామణి స్టోన్స్ను సురక్షితంగా బరీ చేయాలని లైట్ ఫోర్సెస్ అడుగుతున్నారు. మ్యాప్లో చూపిస్తున్నట్టుగా అక్కడ చాలా తక్కువ చింతామణి స్టోన్స్ ఉన్నాయి. ఫీనిక్స్లో అసెన్షన్ కాన్ఫరెన్స్ చాలా విజయవంతమైంది. సాధ్యమైనంత వరకు అత్యంత సామరస్యపూర్వకమైన శాంతియుత మార్గంలో ట్రాన్సిషన్ ద్వారా ఈ సంవత్సరంలో యుఎస్ కోసం చేయవలసిన ఎనర్జీ వర్క్కి పునాది వేశాము. ఈ కాన్ఫరెన్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. చైనీస్ టీమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లైట్ వర్కర్స్ను కనెక్ట్ చేయడానికి చాలా ఆసక్తికరమైన యాప్ను అభివృద్ధి చేశారు. ఆ యాప్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూడవచ్చు. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.